అటుగా దివంగత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నివాళులర్పించింది. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టే విక్రమార్క, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, కాంగ్రెస్ నేతలు పాల్గొని మహానేతకు నివాళులర్పించారు. ఇక ఈ సందర్భంగా రాష్ట్రానికి, పార్టీకి వైఎస్ఆర్ చేసిన సేవలను నేతలు స్మరించుకుంటున్నారు. ఇప్పుడు కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూద్దాం. ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి నిరంతరం రాజ్యాన్ని తీసుకొచ్చిన రాజ్యంలో ప్రజాప్రభుత్వంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపించడానికి 10 ఏళ్ల రాష్ట్రంలో 10 ఏళ్ల రాబోయే 2 దశాబ్దాలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం కోసం మనమందరం అంకితభావమై ఏకం కావాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అనేక కారణాల చేత రకరకాలైనటువంటి వ్యవస్థలు జరిగినటువంటి పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీ దూరంగా వెళ్ళినటువంటి నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పడానికి సూచికలుగా కూడా నేను మీ అందరి ముందు దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత పార్టీ నుంచి దూరంగా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి పిలిపిస్తా ఉన్నాం. అందరూ రండి, కాంగ్రెస్ పార్టీలో చేరని, కాంగ్రెస్ పార్టీ భాగాలను తీసుకొని ప్రతి గ్రామానికి కూడా ఈ ఇందిర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకొని వెళ్దాం. ఇప్పటికే అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని ఆలోచనతోనే ఈ రోజు 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ, ఫ్రీ బస్ కానీ, లేకపోతే ఉచితంగా 500 గ్యాస్ సిలిండర్లు కానీ, 200 యూనిట్లకే ఈ రోజు కరెంట్ ఇచ్చే విధానం కానీ, లేకపోతే దేశమే ఆశ్చర్యపడేటట్టుగా ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మంత్రి మండలి ముందుకు పోతుందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల ఆటంకాలు కలిగించినా, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులున్నా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిజం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం నిజం చేస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎక్కడ వెనకడుగు వేయం, ఇచ్చిన హామీలన్నిటి కూడా అమలు చేస్తాం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి అందరికీ మాటిస్తూ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రండి, కలిసి పనిచేద్దాం, సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం. దూరంగా ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా రమ్మని ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు గుర్తు చేస్తూ ఇంకా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి సూచనలతో, మల్లికార్జున ఖర్గే గారి సారథ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చిన ప్రతి హామీని ముందుకు తీసుకుపోతుందని సవినయంగా మనవి చేస్తూ మనందరం మరొకసారి ఆ ఆలోచన అంకితమవ్వాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవనీయులు ఏఐసీ కార్యదర్శి దీపదాస్ మున్షి గారు మాట్లాడారు. Today we are celebrating the 75th birth anniversary of our beloved leader,
late Rajshekar Reddy ji. It is not only a privilege for me to be here, but I do feel that Rajshekar Reddy is not just a political leader. He was a true congressman and he was a statesman who was connected with the people of Andhra. Today, we are standing in a different state, Telangana, but I am sure he will give all his blessings to Revant Reddy ji, who is working very hard connecting to the people of Telangana, and his entire team, who is working very hard to fulfill the commitment what Congress party has committed before election. So I am sure the person who can work for the party, a person who is committed to the people, like Rajshekar Reddy ji, we are proud to be here and say that our government is also committed to the people of Telangana and committed to Congress party, what Sonia Gandhi has given to us, a Telangana state. Now KVP Ramchandran ji, who is a very senior person, very close to our family, he is telling me this. When I was in the exhibition hall, I was telling to all my colleague leaders that the shirt, the design of the shirt what Rajshekar Reddy used to wear was the same shirt what Priyo used to wear, my husband. And he told Priyo one day, Priyo, this design I like very much. This will be my outfit. And he started wearing that same shirt. He was very close to our family, very close to our heart. So with heartfelt condolence, I would like to say that he was there in the people's heart of Andhra. He is there in the people of heart of Andhra here and also in Telangana, and he will be remain in the heart of the people of Telangana. Thank you very much. Jai Hind. గౌరవనీయులు డాక్టర్ కేవీ రామచంద్రరావు ఈవేళ ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పవలసిన ఏమీ లేదు. మనందరికీ 1983లో రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. చాలా రోజుల తర్వాత గాంధీ భవన్ కి ఆ రోజు రంగులు వేయించారు. 1982లో రాజీవ్ గాంధీ గారితో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మంత్రిగా పులివెందుల సభలో పాల్గొన్నారు. తర్వాత మిగతా విషయాలన్నీ మీ అందరికీ తెలిసియే. 1999లో ఏ విధంగా పార్టీని నిలబెట్టుకోవడానికి 26 ఎమ్మెల్యే స్థానాల నుంచి 90 స్థానాలు రావడానికి ఆయన పడిన శ్రమ తపన, ఆయన వేసిన ఫౌండేషన్ 2004లో పాదయాత్ర, హిస్టారిక్ పాదయాత్రతో ఆయన అధికారంలోకి వచ్చి ఆ పాదయాత్ర ద్వారా ఆయన గెలుస్తున్న విషయాలన్నీ ఇందాక మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను వాటన్నింటినీ మళ్ళీ చరిత్రను చేయాల్సిన అవసరం లేదు. మన అందరి హృదయాల్లో, పేద ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఒక మనోధైర్యం ఇచ్చి నేనున్నాను, నీ తోడు, నేను నాతో నడు, మనం ఈ పార్టీని పునర్నిర్మించుకొని రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేద్దామని ఒక ఆత్మీయత భావాన్ని పంచిపెట్టి మీ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిలబడే ఉంటాడు. నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఇన్ఛార్జి దీపా మున్షి గారికి ఈ కార్యక్రమాన్ని పొద్దుటి నుంచి ఇంత చక్కగా రాజశేఖర రెడ్డి గారి 70వ జన్మదినోత్సవ సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించిన వారికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తరఫున, ప్రతి కాంగ్రెస్ వాది తరఫున నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.
ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషిగా ప్రజల హృదయాలలో నిలిచిన కార్యక్రమాలు తీసుకొని ముందుకు ఏ విధంగా పోయినారో